ఎంతటి నెరజానవు నాంతరంగమందు నీవు ఎంతటి నెరజానవు నాంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలను వేసినావు నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ఎరా ఈరుగా ఏమైంది? వీళ్ళు మన మామిడి తోటలో దొంగతనం చేశారయ్యా. ఎరా తాతయ్య మజ్జిగ తీసుకోండి. ఓ మజ్జిగ తెచ్చావా బుజ్జి? పండగంతా నీ దగ్గరే ఉందిరా. ఏది ఓ ముద్దు పెట్టు తాతయ్యకి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎరా మీ అయ్య పేరేంది? యేసురత్నం అయ్యా. మీ అయ్య పేరు? కుమార్ చౌదరి అయ్యా. ఓ మా కుమార్ చౌదరి కొడుకువా? మీ అయ్యతో నేను మాట్లాడతా గానీ నువ్వు వెళ్ళిపో. అలాగేనయ్యా. ఒరే ఈరిగా ఇన్ని తీసుకెళ్లి సాయంత్రం దాకా మన గొడ్ల సావిట్లో కట్టే. అలాగేనయ్యా. అయ్యా వద్దయ్యా, ఇంకెప్పుడు చేయనయ్యా. పదరా. మా అయ్యగారి పొలంలోనే దొంగతనం చేస్తావా? తాతయ్య ఇద్దరు తప్పు చేస్తే ఒకళ్ళే ఎందుకు శిక్షిస్తున్నావు? వాడు మన కులపొడు కదమ్మా, కులం తక్కువడు. కులం అంటే ఏమిటి తాతయ్య? కులం అంటే గుర్తింపు తల్లి. ఈ జనాలు మనకిచ్చే మర్యాద. ఈ సృష్టిలో ప్రతి మొక్కకి కుక్కకి జాతి ఉన్నట్టు మనిషికి ఒక జాతి ఉందమ్మా. ఆ జాతే మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనేది నిర్ణయిస్తున్నాం. అలాంటి జాతిని గుర్తించే ఆయుధమే మన కులం అమ్మ. ఉన్న అన్ని కులాల్లోకెల్లా గొప్ప కులంలో పుట్టామమ్మా మనం. ఆ కులాన్ని ఎప్పుడు మనం కాపాడుకుంటుండాలి. రే టౌన్ సబ్స్క్రైబర్ లేరా మనకి? రే యాదవా, రాత్రి రీల్ పెట్టాగా లైక్ చేయాలిగా, లైక్ కొట్టు ఫస్ట్. యాదవా ఇదేదో బాగానే ఉందే. మీరు చాలా అందంగా ఉన్నారండి. చాలా థ్యాంక్స్. షార్ట్కి వస్తారా? యాదవా ఏయ్ దాని షార్ట్స్కి వస్తాను అడగకూడదురా, షార్ట్ చేస్తారని అడగాలి. దాని కొలాబరేషన్ అంటారు యాదవా. మా తెలుసులే యాదవా. ఎందుకు వచ్చా? పరిస్థితులు ఏం బాగాలేదురా, ఇక్కడే నేను జాబ్ చేసుకుందాని వచ్చాను. పరిస్థితులు ఎందుకు బాగుంటాయి? కనిపించిన వాళ్ళు అలా కొట్టుకుంటూ పోతుంటే ముందు ఆ కోపం తగ్గించుకో. విజయవాడలో జాబులకేం కొదవలేదు, నేను చూసుకుంటా పదా. అది సరే కానీ తినడానికి ఏమైనా తెచ్చావా? ఆకలేస్తుందిరా బాబు, రూమ్కి వెళ్దాం పదా. అయ్యి బాబోయ్, బాబోయ్ డైనోసర్ గడు ఇక్కడే ఉన్నాడుగా. ఏమయ్యా బోసుడీకే, ఏంటి సంగతులు? సార్ బోస్ డీకే కాదు, డీకే బోస్. సరే సర్లేవయ్యా, రాత్రి నువ్వు పెట్టిన రీల్ చూసా, పెద్దగా నవ్వేం రాలేదయ్యా. వీడికి ఆస్కరందాలు లేవు అనుకుంటా. ఇవాళ ఇంకో రీల్ పెడతాను సార్, చూడండి బాగుంటుంది. ఇంతకీ అతనెవరు? నా ఫ్రెండ్ సార్, జాబ్ కోసం వచ్చాడు, నాతోనే ఉంటాడు కొన్ని రోజులు. నమస్తే అండి. పేరేంటయ్యా? నా పేరు శ్రీనాథ్. శ్రీనివాస్ చౌదరి సార్. సరే జాగ్రత్త అయ్యా. జాగ్రత్తగానే చూసుకుంటాను సార్.
నేను చెప్పింది నీకు కాదు, అతనికి. నీతో ఉంటున్నాడు కదా. ఓకే సార్, పదరా. దొరికి ఇటు దొరికాం. ఇదేరా మన ఇంద్రభవనం. ఎలా ఉంది? బానే ఉంది కానీ కింద హౌస్ ఓనర్కి ఏంటంటే నా పేరు శ్రీనివాస్ చౌదరి అని చెప్పావు. శ్రీనివాసే కదా నా పేరు. మరి లేకపోతే నువ్వు నేను అనాథలం అని చెప్తే కరిగిపోయి ఇల్లు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? అంటే హౌస్ ఓనర్కి ఏమైనా క్యాస్ట్ పిచ్చా? ఇంటూ ఓనర్ కాదురా, ఇంటూ ఓనర్కో కూతురుంది. దానికి క్యాస్ట్ పిచ్చి పీక్స్లో ఉంది. అప్పో, నీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ నేను చూపిస్తా చూడు. ఎరా అమ్మాయి బాగుందా? నువ్వు చూడాల్సింది ఇక్కడి నుంచి కదరా, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఆంటీ గారు, ఆంటీ గారు, కొంపలు ఎవరు లేరండి. ఆంటీ గారు. బోసుడికే నువ్వా? ఆంటీ, బోస్ డీకే కాదు, డీకే బోస్. సరే గాని ఏంటి చెప్పు. కొంచెం పందారంటే పెడతారా? పెడతాలే గాని ఒకసారి లోపలరా. లోపలికా? చెప్తాలే రా బాబు. లోపల తీసుకెళ్ళి కుమ్మేదిగా. అయ్యో బామ్మగారు, బామ్మగారు ఏమైందండి? బామ్మగారికి ఏమైందండి? ఏమో తెలీదమ్మా. అయ్యో బామ్మగారు. అరే దరిద్రుడా, అది తీరా ముందు ఊపిరాడట్లేదు. అయ్యో సారీ బామ్మగారు. బామ్మగారు, అంకుల్ ఎక్కడున్నారండి? అంకుల్కి ఫోన్ చేశాను. అయ్యో బామ్మగారు, కంగారు పడమాకండి, మేమంతా ఉన్నాగా, మీకేం కాదు. బామ్మగారు, 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 అత్తయ్య, బామ్మగారు, అత్తయ్య, అత్తయ్య, మమ్మల్ని ఒంటరి వాళ్ళు చేసి వెళ్ళిపోయావు అత్తయ్య. అయ్యో బామ్మగారు, ఇంత చిన్న వయసులో పోయారేంటండి బామ్మగారు? ఇప్పుడు మీకోసం తలకాయ కూర తెప్పించానే, అది ఇప్పుడు ఎవరు తింటారు అత్తయ్య? అయ్యో ఆంటీ గారు, మీరు బాధపడమాకండి, నేను తిని పెడతానండి. చల్లగా ఉండాలని చెప్పి మీ రూమ్ లో ఏసీ కూడా పెట్టించానే, అది ఇప్పుడు తీసుకెళ్లి మా రూమ్ లో పెట్టించాలా? అయ్యో భగవంతుడా. అత్తపోయిందని బాధ లేదు కానీ ఏసీ పెడుతుందంట. బామ్మగారు, పొద్దు పొద్దునే మీ నోటమ్మట 4 తిట్లన్నా తినకపోతే నాకు రోజు గడవదండి. ఇప్పుడు నన్ను ఎవరు తిడతారు బామ్మగారు? నువ్వు బాధపడక బాబు, ఆ తిట్లో నేను తిడతాను. బామ్మగారు, మా అత్తయ్య గారిని ఎలాగైనా బతికించుకోవాలి, మా అత్తయ్య గారిని ఎలాగైనా బతికించుకోవాలి. ఎంత పని చేశారు? ఎలాగైనా బతికించుకోవాలి. ఆంటీ ఏం చేస్తున్నారు? మొన్న సినిమాలో చూశాను బాబు, ఇలా చేస్తే బతుకుతారంట. అది నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళకి, ఎట్టా పోయిన వాళ్ళకి కాదే ఆంటీ. ఎంత పని చేసావు అత్తయ్య, మిమ్మల్ని ఎలా బతికించుకోవాలి అత్తయ్య, నాకు అర్థం కావట్లేదే అత్తయ్య. అత్తయ్య మీకేం కాలేదుగా? అత్తయ్య, అమ్మా, అమ్మకి ఏమైందే? ఏమోనండి తెలీదు. అమ్మా నేను వచ్చేసానే, నీకేం కాదే? లక్ష్మి, అమ్మ టాబ్లెట్ బాక్స్ తీసుకురాపో. టాబ్లెట్లు అయిపోయినండి, తీసుకురానికి అమ్ము వెళ్ళింది. అమ్ము వెళ్ళిందా? అవునండి. అమ్ము వచ్చేటప్పటికి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి కదే. బోస్ డేకే, నువ్వు వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయరా? బోస్ డీకే కాదు, డీకే బోస్. నీ అబ్బా ఫోన్ చేయరా ముందు. అమ్మా, అమ్మా ఏమండి, అమ్ము వచ్చిందండి. అమ్ము టాబ్లెట్లు తీసుకొచ్చింది, ఉండవే. అమ్మా ఏమండి, టాబ్లెట్లు. అందరు లేకపోతే వీళ్ళు పందారు ఇచ్చేటట్లేదు. అమ్మా నోరు తెరువు అమ్మా. అమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది? సందు చివరున్న మెడికల్ షాప్కి వెళ్ళి రావడానికి ఇంతసేపు ఏంటే? సందు చివరున్న మెడికల్ షాప్ దగ్గర నేనెందుకు వెళ్తాను?
బెన్ సర్కిల్లో ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. అంత దూరం ఎందుకు వెళ్ళావు? అక్కడే కదా మన క్యాస్ట్ వాడిది మెడికల్ షాప్ ఉంది. ఇది మెల్లమెల్లగా మీ నాన్నలాగా మారిపోతుందిరా. బాబోయ్, ఆ అమ్మాయి ఏంటి అలా ఉంది? అంతేకాదురా, తను కేవలం తన కులపాలతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది, తన కులపాల షాప్లోనే షాపింగ్ చేస్తుంది. తను చావనన్నా చస్తుందేమో కానీ ఇతర కులపాల షేక్ అని కూడా ఇవ్వదు. అంతెందుకు, తనకి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా? రాయలసీమ రామన్న చౌదరి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. తనంత కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉండడం? వేరే ఇల్లు చూసుకోవచ్చు కదా. రే, ఈ బెజవాడలో ఇంత చీప్గా ఇల్లు దొరకడమే మనకు కష్టం, అది మళ్ళాంటి బ్యాచిలర్స్కి. అది కాదురా, రేపు ఎప్పుడు నేను నిజం తెలిస్తే? రే, ఈ ప్రపంచంలో నిజం కన్నా విలువైందండి తెలుసా? అబద్ధం. ఆ అబద్ధం అవతలకు నచ్చేలా చెప్తే చాలు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రతి మనిషిలోనూ కులం అనే డార్క్ రూమ్ ఉంటుంది. దాన్ని కెలికేసాం అనుకో, ఆటోమేటిక్గా మన పనులు అయిపోతాయి. అది కాదురా. రే, ఎక్కువ ఆలోచించమాక, నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఎక్కడరా? సర్లే, త్వరగా రా. ఎరా, బాగుందా? చాలా బాగుందిరా. కొంచెం అందంగా ఉన్నా చాలు కదా, మనకి ఎవరన్నా నచ్చేస్తారు కదా. రై, అందంగా ఉంటే కళకి నచ్చుతారు, కానీ ఇలా ఉంటేనే మనసుకి నచ్చుతారు. మనసా మామిడిగా బద్ద. నిజం తెలిసిందనుకో, నిలువునా పాతేస్తుంది. ఓ ఏరా బోసు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు చేసే అడ్డమైన చెత్త రీల్స్ నాకు సెండ్ చేయొద్దని? సారీ అండి, మిమ్మల్ని బ్రాడ్కాస్ట్ నుంచి తీయడం మర్చిపోయాను. అయినా దేనికి నీకు ఇవన్నీ? మంచిగా జాబ్ చేసుకుంటున్నావు కదా. దీనికి ప్యాషన్కి ప్రొఫెషన్కి తేడా తెలియట్లా. ఏంటి? ఏం లేదండి, మానేస్తానండి. ఇతనెవరు? మా ఫ్రెండ్ అండి. ఓ, పేరేంటో? శ్రీనివాస్ చౌదరి. అవునండి, శ్రీనివాస్ చౌదరి. ఓ, ఓకే. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందా నీకు? పర్వాలేదు నాన్న, బానే ఉంది. ఒకసారి స్కానింగ్లు అవి చేపిద్దామమ్మా. వద్దులే నాన్న, మీరందరూ ఉండగా నాకేమవుతుందమ్మా, బానే ఉంది. అసలు నిన్నేమైంది నీకు? ఉన్నట్టుండి అలా అయిపోయావు. ఏమైందంటే ఏం చెప్పనయ్యా, వద్దు వద్దన్నా కొద్దిగా మీ ఆవిడి ఒక కప్పు కాఫీ కలిపించింది. అది తాగిన తర్వాత యమలోకానికి వెళ్ళి హాయ్ చెప్పొచ్చినట్లుంది. ఏమండి కాఫీ? లక్ష్మి, మా అందరి ఆరోగ్యరీత్యా డాక్టర్ గారు నిన్ను కిచెన్లోకి వెళ్ళొద్దని చెప్పారు కదా. నువ్వు ఎప్పట్లాగే ఇంట్లో పని చూసుకోవచ్చు కదా. అమ్మ వంట పని చూస్తుంది. చూసారు అత్తయ్య గారు, మీకేదో శ్రమ తగ్గిద్దాం అనుకుంటే మీ అబ్బాయి చూడండి ఎలా మాట్లాడుతున్నారో ఎటకారంగా. నువ్వు తగ్గించిన శ్రమ చాలు గాని వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు. ఏంటి బాబు? సాయంత్రం చపాతీలు తిందాం అనుకుంటున్నాను, కొంచెం గోధుమ పిండి ఉండే పెడతారా? గోధుమ పిండా? కొంచెమా? సరే పెడతాలే బాబు. మంచి ఆంటీ. ఏమయ్యా బోసు, నీకు అసలు సిగ్గు శరం లేదా? ఎంతసేపు మా ఇంట్లో పడి తింటా ఉంటావు, బయట కొనుక్కొని తినొచ్చుగా. ఊరుకోండి సార్, మళ్ళీ మనకి సిగ్గు శరాలు ఎందుకండి? నీకు సిగ్గు శరమేముందలే.
అవును, ఇతనెవరు? బోస్ ఫ్రెండ్ అంట బామ్మ, మనోళ్లే. నమస్తే బామ్మగారు. సార్, ఆంటీ గారిని గోధుమ పిండి మర్చిపోద్దని చెప్పండి. ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తానే. నమస్కారం. ఏంట్రా ఇక్కడ ఆపావు? ఇదేరా మన ఆఫీసు. ఓ పని చెయ్యి, బైక్ ఇస్తా, ఊరంతా తిరిగేసేయి. నీకు నచ్చిన జాబ్ చూసుకుని సాయంత్రం వచ్చి పికప్ చేసుకో. రే అది కాదురా, ఇంత పెద్ద కంపెనీలో నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి నాకు జాబ్ ఇప్పించచ్చు కదరా. నువ్వు చదివింది 10th కి 12th కి వాచ్మెన్ కూడా ఎవడు పెట్టుకోడరా. ఓకేనా? సాయంత్రం వచ్చి పికప్ చేసుకో. ఓకేనా? బాయ్. రే బస్సు, విజయవాడ వచ్చి 2 రోజులు అవుతుంది. ఉద్యోగాలు కదలేదన్ను, ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదేంట్రా? కంగారు పడమాకరా, నీకు కూడా ఉద్యోగం ఇవ్వడానికి ఎవడో తలకు మాసిన ఏదో ఉండే ఉంటాడు. తల కొంచెం మాసినట్టుందే. అవును సార్, నాకదే అనిపిస్తుంది. ఓయ్, ఎవరా నువ్వు? నా పేరు శ్రీను సార్, ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూనా? కూర్చో కూర్చో కూర్చో. సార్, ఇదిగోండి సార్ నా రెజ్యూమ్. ఇవన్నీ మనకేం అవసరంలే. ఓకే సార్. మంద రియల్ ఎస్టేట్ కదా, కొనటం అమ్మటం, మాట్లాడటం వస్తే చాలు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు కదా? వచ్చు సార్. అయితే ఓకే. సిటీలో నెంబర్ 1 దుర్మార్గుడు ఒక ఉండడు, జేకే అని. వాడిని కొట్టేసి మనం నెంబర్ 1 కావాలి. ఓకే సార్, నేను చూసుకుంటా. ఎట్లయినా మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు రిలాక్స్గా ఉండండి. మరింకే, రేపు మంచి ఎన్ఆర్ఐ పార్టీ ఒకటి వస్తుంది. నీ తెలివితేటలతో మాటలతో ల్యాండ్ అమ్మావనుకో, నీ జాబ్ కన్ఫర్మ్. లేదంటే సార్? లేకపోతే నాలాంటి తలకమాసినోడిని ఇంకొకడిని చూసుకోవడమే. ఓకే సార్, వస్తా సార్. ఏ బాబు. సార్. నీ పేరేంటమ్మా? పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సాయంత్రం కాల్ చేసి అడ్రస్ చెప్తా, వచ్చేసి. ఓకే సార్. పంచదార బొమ్మ బొమ్మ ఎందుకే వద్దనుకోమ్మ. సాల్ట్ ఎక్కడా? రే బోసో, ఇక్కడ సాల్ట్ ఏదిరా? ఒక్కొక్కడిని కాదు షర్ఖాన్, కిందకి ఎలాంటి నడుగో, ఎంత కావాలంటే అంత పెడతది. చేతిని తాకద్దంటే ఏమో. చీని అబ్బా, సాల్ట్ కూడా అడుక్కోవాలరా. ఆంటీ గారు. ఏంటి బాబు? కొంచెం సాల్ట్ ఉంటే ఇస్తారా? దాందే ఉంది బాబు, ఇస్తాను. ఎరా అబ్బాయి, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అంటే చనిపోయారు బామ్మ. అయ్యో పాపం, ఎలాగా? అంటే దగ్గుతూ అమ్మ, తుమ్ముతూ నాన్న, అలా పోయారు బామ్మ. దగ్గుకి తుమ్ముకే చనిపోతారేరా? అంటే అప్పట్లో దాన్ని కరోనా అన్నారు బామ్మ. ఏంటి కరోనానా? అలా దగ్గుతూనే చనిపోయారు. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. మామగారు, ఆరోగ్యం జాగ్రత్తే.
హాయ్. హాయ్. ఎక్కడికి? చెప్పాలా? చెప్పొచ్చు కదా. సూపర్ మార్కెట్కి. మేము కూడా రావచ్చా? మా ఇంట్లో అన్నీ దొరికేస్తున్నాయి కదా, ఇంకా సూపర్ మార్కెట్తో ఏం పని? నేను మరీ మా వాడిని తెదవ కదలేండి. నువ్వెంతో కొంత ఎదవని ఒప్పుకుంటున్నావుగా. రా, ఎందుకు ఆగావు? అవును, ఇంతకీ నీ జాబ్ పరిస్థితి ఏమైంది? అది సాయంత్రం కల్లా చెప్తా అన్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? కమ్మా మ్యాట్రిమోనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓహో, అందుకే అంత పొగరు అనుకుంటా. ఏంటి? ఏం లేదులేండి. హాయ్ పాపా. పాపా, నీ పేరేంటి? నీ అక్క. అవునా, ఇంతకీ మీరేంటి? తెలీదక్క. వెళ్ళి తెలుసుకుని రాపో. పాపా, థ్యాంక్స్ వద్దు కానీ నాకు ముద్దు పెడతావా? ఓకే, జాగ్రత్తగా ఉండు. మీకు పిల్లలంటే ఇష్టమా? బాగా ఇష్టం అండి. ఎవరో ఏంటో తెలియకుండా ఎలా ఇష్టపడతావు? అంటే చిన్నపిల్ల కదని. ఇంకెప్పుడు అలా చేయొద్దు, పద. ఏయ్, నా బ్యాగ్, నా బ్యాగ్ చూస్తావేంటి? వెళ్ళి పట్టుకో. ఆడు చూసారు ఎలా పరిగెడుతున్నారు? హుస్సేన్ బోట్ అమ్మ ముగ్గులో పరిగెడుతున్నాడు. ఆడనకి నేను పరిగెట్టాను అనుకో, నా బోట్లు ఊడిపోతాయి. నువ్వు మగాడివేనా? కొత్త డౌట్లు పెట్టమాక, నేను వెళ్తాను. సారీ సార్. సారీ అండి. ఊరంతా వర్షం పడుతుంది, ఇక్కడ తప్ప. సారీ అండి. పాపకి వెళ్తా బాగాక. పేరేంటి? కృష్ణయ్య సౌదరి. మనోడివై ఉండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా? సారీ మేడం. ఆగొక్క నిమిషం. పాపకు బాలేదన్నావు కదా, హాస్పిటల్లో చూపించు. థ్యాంక్స్ అమ్మా. ఓకే. వెళ్దామా? ఇది నాకు అర్థం కాదు. దగ్గర ఇక్కడ ఆపేవేంట్రా? ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. నీదేమో పోరంకి, నాదేమో గొల్లపొడి. ఎలా కుదురుద్ది అనుకుంటున్నాడు డ్రాప్ చేయడం? 47B వస్తుంది ఈ రోడ్లో, ఎక్కేసి వెళ్ళిపో. ఒక నిమిషం. ఏ లేదురా రే. ఎక్కడికి? ఆఫీస్కి అండి. సరే, ఎక్కు, డ్రాప్ చేస్తా. ఈ మధ్య అమ్మాయిలు బస్సులు, లారీలు, స్కూటీలతో గుద్దేస్తున్నారు. అంత రిస్క్ మనకు వద్దులే. వదిలేండి, నేను వెళ్తాను. సరే, నీ ఇష్టం. ఈ రూట్లో బస్సులు టైంకి రావు, నీకే ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే, బాయ్. ఫస్ట్ రోజు లేట్ అంటే బాగోదేమో. ఒక్క నిమిషం అండి. ఏంటి? నేను వస్తాను. సరే, ఎక్కు. దుర్గమ్మ, నువ్వే కాపాడాలి. ఇక్కడ ఆపేసేయండి. ఏముంది ఇక్కడ? కాదు, ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది. అది ఓకే అయితే మనకు జాబ్ వస్తుంది. ఓ, ఆల్ ద బెస్ట్ అయితే. థ్యాంక్స్ అండి.
సార్ నమస్తే సార్. ఏమయ్యా సీను, టయానికి వచ్చావు, నీకోసమే చూస్తున్నా. శ్రీను కాదు, శ్రీనివాస్ రెడ్డి సార్. అదే లేవయ్యా, నేను చెప్పానే ఎన్ఆర్ఐ పార్టీ అని, అదిగో వాళ్లే. నువ్వు ఎలాగైనా వాళ్ళకి ఆ ల్యాండ్ అమ్మించు, నీ జాబ్ కన్ఫర్మ్. నేను చూసుకుంటా సార్. ఇంతకీ పార్టీ పేరేమన్నారు? గౌతమ్ నాయుడు. ఓకే సార్. సార్ నమస్తే సార్, ఐఎమ్ శ్రీనివాస్ నాయుడు. ఎలా ఉంది సార్ మన ల్యాండ్? బాగానే ఉంది, కాకపోతే ఊరికి దూరంగా ఉంది కదా సార్. విజయవాడ ఒకప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు చూడండి ఎంత అయిందో. మీరు చూస్తుండండి, ఏదో ఒక రోజు ఈ ప్లేస్ ఊరికి నడిబొడ్డు అవుతుంది. నువ్వు చెప్పేది కరెక్టేనయ్యా. ఎంత కాదన్నా ఇది డెవలప్మెంట్ కావడానికి టైం పట్టేటట్టుంది కదా సార్. చూస్తుంటే మీరు లైఫ్లో బాగా సెటిల్ అయినట్టున్నారు. ఇంత దూరం వచ్చి ల్యాండ్ కొనాలనుకుంటున్నారంటే అది ఖచ్చితంగా మీ పిల్లల కోసమే ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేటప్పుడు మన ఆలోచనలు ఎప్పుడు 4 అడుగులు ముందే ఉండాలి సార్. ఇంకో 5 ఏళ్ళలో ఈ ల్యాండ్ వాల్యూ 10 రెట్లు పెరుగుతుంది. ఇంకో 2 ఇయర్స్లో హైవే కూడా పడుతుంది. ఆ తర్వాత మల్టీప్లెక్స్లు, హాస్పిటల్ అభివృద్ధి అంతా ఇక్కడే జరుగుతుంది సార్. ఒకవేళ మీరు ఎప్పుడైనా ల్యాండ్ అమ్ముకోవాలనుకున్నా 10 రెట్లు లాభం సార్. ఇంకా ఆలోచిస్తారేంటి సార్? ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అబ్బాయి అంత నమ్మకంగా చెప్తున్నాడు కదా. సరేనయ్యా, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళదామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అమ్మేమైందమ్మా, నువ్వు తీసుకొచ్చావు? అమ్మ గుడికెళ్ళింది నాన్న. బామ్మ ఇప్పుడే టాబ్లెట్లు వేసుకుని పడుకుంది. ఏం గోపాలం, ఎలా ఉన్నావు? ఎవరండి? ఐఎమ్ జేకే బిల్డర్ ఎండీని. మీతో కొంచెం మాట్లాడాలి. రండి, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి విషయం? మరో 4 నెలల్లో మీ ఇంటి పక్కన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. మీ ఇంటి ముందు షాపింగ్ మాల్ కాంప్లెక్స్ వస్తుంది. ఓకే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నేను మీ ఇల్లు కొందాం అనుకుంటున్నాను. మార్కెట్ రేట్ కన్నా డబుల్ ఇస్తా. అమ్మే. లేకండి సార్, బయలుదేరండి. నాకు ఇల్లు అమ్మే ఉద్దేశం లేదు. కూర్చో గోపాలం, కూర్చో. ఇంటికి వచ్చిన అతిథికి కనీసం కాఫీ కూడా ఇవ్వా? ఓ, కాఫీ పెట్టడానికి ఇంట్లో మీ ఆవిడ లేదు కదా? మీకెలా తెలుసు? అమ్మో, అమ్మకు ఒకసారి ఫోన్ చేయి. ఏంటమ్మా, స్విచ్ ఆఫ్ వస్తుందా? రేయ్, ఏం చేశారో మా లక్ష్మిని చెప్పరా? చూడు గోపాలం, మీ ఆవిడ భద్రంగా నా దగ్గరే ఉంది. కళ్ళు మూసుకుని సంతకం పెట్టావనుకో, 10 నిమిషాల్లో మీ ఆవిడ మీ ఇంట్లో ఉంటుంది. లేదంటే కిడ్నాప్ చేయించడాన్ని మర్డర్ చేయించడానికి పెద్దగా ఆలోచించను. మీ బెదిరింపు మాటలకి మేమేం భయపడం. పదండి నాన్న, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన స్టేషన్లోనే ఒక్కొక్కడికి 1,00,000 కొడతా. వాళ్లే మిమ్మల్ని తిరిగి బొక్కలో పెడతారు. అవసరమా గోపాలం? మూసుకొని సంతకం పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? తెల్ల కాగితాలనే మ్యాటర్ నేను రాసుకుంటాలే, సంతకం పెట్టు. హలో, చెప్పండి. సార్ ఒక్క నిమిషం, ఆ సార్తో నేను మాట్లాడతాం. మధ్యలో నువ్వెవడివిరా? మధ్యలోంచి కాదు, మొదటి నుంచి ఉన్నా, అంతా విన్నా. ఉంటే ఏం బిక్తారా? ఏం బిక్తావు? ఒకసారి ఇట్రా. చెప్పు. సార్ మీ పేరేమన్నారు? జేకే. జేకే, జనార్దన్ కింగ్. విన్నా సార్ మీ పేరు.
సిటీలో టాప్ మోస్ట్ ధనవంతులు మీరు కూడా ఒకరు. అవును, మీకు 10 ఏళ్ళు కొడుకు కూడా ఉండాలి కదా. అతని పేరు కార్తిక్. డాన్ బాస్కో స్కూల్లో 4th క్లాస్. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతాడు. సెక్యూరిటీగా 2 బాడీ గార్డ్స్ కూడా పంపిస్తావు. 4 to 4:30 వరకు డ్యాన్స్ క్లాస్, 4:30 to 5:30 వరకు స్విమ్మింగ్ క్లాస్, ఆ తర్వాత ఐస్ క్రీమ్ షాప్, తర్వాత నేరుగా ఇంటికి. అంతే కదా. రేపు ఎప్పట్లాగే నీ కొడుకు స్కూల్కి బయలుదేరుతాడు. బయలుదేరిన గంటకి నీకు ఫోన్ వస్తుంది, నీ కొడుకు కనిపించట్లేదని. నీ డబ్బు, నీ పరపతి ఎంత ఉపయోగించినా సరే నీ కొడుకు గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. సొసైటీలో కావాల్సినంత పేరు సంపాదించావు, కావాల్సిన దానికన్నా డబ్బు ఎక్కువే సంపాదించావు. అదంతా అనుభవించడానికి వారసు ఉండాలి కదా. వీడేంట్రా మాటలతో భయపెట్టేస్తానని లైట్ తీసుకోకండి సార్. ప్రామిస్గా చెప్తున్నా, చెప్పానంటే ఖచ్చితంగా చేస్తాను, అందులో నో డౌట్. మీకు వేరే ఆప్షన్ లేదు సార్. 10 సెకండ్లో మీరు ఎక్కడి నుంచి వెళ్ళకపోయినా, 10 నిమిషాలు మీరు కిడ్నాప్ చేసిన లక్ష్మి గారి ఇంట్లో లేకపోయినా మీ కొడుకు ఆరోగ్యానికి అంత మంచిది కాదు సార్. బయలుదేరండి. రేయ్, ఆవిడని వదిలేయమని చెప్పండి. సారీ. వాళ్ళు లక్ష్మి గారిని పంపించేస్తారు, మీరు కంగారు పడద్దు సార్. చాలా థ్యాంక్స్ బాబు. నీకే సంబంధం లేకపోయినా సమయానికి వచ్చి కాపాడావు. సంబంధం లేకపోవడం ఏంటి సార్, నేను మీ ఇంట్లోనే ఉంటున్నా. వీళ్ళు కూడా నా ఇంటి లాంటిది. నా ఇంటికి ఏదైనా సమస్య వస్తే ఎదిరించుకుంటే ఎలా ఉంటాను? మీ ఇంటి ఉప్పు తిన్నాను సార్. ఆ మాత్రం విశ్వాసం చూపించకపోతే ఎట్లా ఉంటా సార్? అలాగే బాబు. రే బాసు, ఆఫీస్కి వెళ్ళదు ఈరోజు? వర్క్ ఫ్రమ్ హోమ్ రా. సార్ బైక్ తీసి బయటికి వెళ్తున్నాను. రే, తల్లేదు, పెట్రోల్ కొట్టించుకో. బండ్లో ఆయిల్ కూడా లేదా? నీ అబ్బా. ఏంటి సార్, ఏమైంది? ఎందుకో ఇది స్టార్ట్ కావట్లేదయ్యా. ఒకసారి నేను చూడనా? చూడు ఒకసారి. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి మెకానిక్ చూపించండి సార్. బాబు, నువ్వు ఎట్టి వెళ్తున్నావు? నేను గొల్లపూడి వెళ్తున్నా సార్. అమ్ము ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంది, డ్రాప్ చేస్తావా? పర్లేదు సార్, రమ్మనండి. అమ్మో, నాన్న ఇదంతో పాటు వెళ్ళు. అలానే. జాగ్రత్త బాబు. ఓకే సార్, నేను చూసుకుంటా. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తరముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కదిలిందో ఎదలో లోతులో ఏ చోటైనా నీ చూపేనా నాకే మాటైనా నీ
కాలే వస్తుంది నా నీడ నీతో అలాగే ఆపేదెలా నన్ను కూడా రమ్మంది రాకుండా ఉంటే ఎలాగే వస్తే పోలా ఈ రాకతో వచ్చిందిలా పెదవి మీద మెరుపులేఖ నా రాతలో రాసిందిలా చిలిపిగాయి బలపులేఖ. ఇంతకీ నీ పేరు? శ్రీనివాస్ చౌదరి, శ్రీనివాస్ నాయక్, శ్రీనివాస్ నాయుడు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రాజు. ఆటో ఆటో అన్నా భవానీపురం వెళ్ళాలి, వస్తావా? వస్తానండి. ఓకే పద. ఒక్క నిమిషం, మీ పేరు? ఏస్పాదం. వద్దులే, మనం నడుచుకుంటూ వెళ్దాం. దీనికి పిచ్చి బాగా ముదిరింది. ఏం కరమరా బాబు. నడు. ఇది వచ్చిందండి. ఏమైంది? బ్యారేజ్ మీద రీల్స్ చేస్తుంటే కుక్కలు గడిచేసినాయంట. అయ్యో, కుక్కలకేం కాలేదుగా. దీన్ని పంపేయండి రా. ఏ బాబు, ఏం చేస్తున్నావు? బ్లడ్ ఎక్కిస్తున్నా. ఎవరి బ్లడ్? ఓ పాజిటివ్. నేను ఏ గ్రూప్ అని అడగలేదు. ఎవరి బ్లడ్ ఎక్కిస్తున్నావు? తెలియదు. తెలియకుండా ఎక్కిస్తావు? ఎక్కించొద్దు. ఎక్కకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయినా పర్లేదు, మా బ్లడ్ మాత్రం కలుషితం అవ్వకూడదు. కావాలంటే నా బ్లడ్ ఇస్తాను. ఎవరి బ్లడ్ పడితే వాళ్ళ బ్లడ్ ఎక్కించి మా బ్లడ్ కలుషితం చెయ్యొద్దు. అమ్మాయి, నువ్వు గోపాలం కూతురువే కదా? గోపాలం కాదు, గోపాల్ చౌదరి గారి కూతుర్ని. అదేదేనమ్మా, మీ నాన్న నేను మంచి ఫ్రెండ్స్. అవునా? బాగున్నారా మీ నాన్న? అడిగానని చెప్పు. ఓకే. అవును, ఎవరైనా ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తవేంటన్నా? మా వాండర్ భవానీపురం ల్యాండ్ గురించి ఓ దొబ్బేస్తున్నాడు. ఆయనకు ఒకసారి ఫోన్ చేయన్నా. మాట్లాడదు కానీ వెళ్ళరా బాబు. తనేంటి నిన్ను నాయుడు అంటున్నాడు? నన్ను నాయుడు అంటలేదు, నాయుడు అనే కస్టమర్ గురించి చెప్తున్నాడు. ఓ సరే, బతికిపోయారా బాబు. సరే పద. రే, టైం అవుతుంది, తాళి కట్టరా. దివ్య, థ్యాంక్స్ అమ్మా, మా అమ్మాయి ఎక్కడే ఉందని చెప్పినందుకు.
నువ్వు చెప్పావా? ఏ తను నా లవర్ డేవిడ్. ఓకే, వాడు మనోడు కాదు. వెళ్దామా? పదా. రే ఉండరా, వస్తున్నా. ఓయ్ కలుద్దే. సిద్ధు, నువ్వేంటి ఇక్కడ? సరే, అవునవును అవును, సరే నేను మళ్ళీ చేస్తాను. ఓకే. హేరా సిద్ధు, ఎలా ఉన్నావు? చాలా లోతుంది చూసి. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? అసలు ఏంటి? అవును, మీ ఆవిడ ఎలా ఉంది? మీ పాప ఇంకా అలర చేస్తూనే ఉందా? ఇంతకేం చదువుతుంది? పాప చనిపోయిందిరా. ఏంటి? పాపే కాదు, గీత కూడా చనిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది అసలు? నేనే చంపేశాను, ఈ చేతులతో నేనే చంపేశాను. రే, నువ్వు చంపడమేంట్రా బాబు? అసలు ఏం జరిగిందిరా? పెళ్ళికి ముందు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఎన్నో అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం. ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి మనతో వచ్చిన మనిషికి తను నమ్మిన నిజము అబద్ధం అని తెలిసిన రోజు పట్టలేనంత కోపం వస్తుంది, భరించలేనంత ద్వేషం వస్తుంది. ఆ ద్వేషం మనుషుల మధ్య ఉన్న నమ్మకాన్ని పోగొడుతుంది. నేను చెప్పే ప్రతి మాట తనకి అబద్ధంలాగే కనిపిస్తుంది. పూర్తిగా నన్ను నమ్మటం మానేసింది. నేను నా ప్రేమ కోసం అబద్ధాన్ని వాడుకున్నాను, కానీ నా ప్రేమ అబద్ధం కాదన్న విషయం తనకు అర్థం కాలేదు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి, కానీ కారణం ఏంటో తెలియదు. ఒకరోజు ఇంట్లో గొడవైంది, కోపంలో కొట్టేశాను. తనకి కోపం వచ్చింది. నేను చూస్తూ ఉండగానే పాపను తీసుకుని బాల్కనీ నుంచి దూకేసింది. లైఫ్లో ఎలాగైనా ఉండొచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళతో, మనతో ఉండే వాళ్ళతో మాత్రం నిజాయితీగా ఉండాలి. అబద్ధం ఆపద నుంచి అదుకోవచ్చేమో, కానీ కర్మ నుంచి తప్పించలేదు. బాసు, నేను ఇక్కడే ఉన్నా. నేను మళ్ళీ చేస్తాలే నీకు. రే సిద్ధు, లారీ వస్తుందిరా, పక్కకి రారా. పాపని గీతని వదిలేసి ఉండలేకపోతున్నాను రా. రే సిద్ధు, లారీ వస్తుందిరా. రే సిద్ధు, సిద్ధు. ఎరా అమ్మో, నాన్న, నీకు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను. నీకు మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. రేపు చెప్పనా? సరే.
ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. నీతో కొంచెం మాట్లాడాలి. మనం కలుద్దామా? అలానే. అయితే ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి కొండపల్లి కిల్లలో కలుద్దామా? ఓకే. ఎవర్రా? అమ్మురా. ఏంటంట? నీతో మాట్లాడాలి, బయటికి రమ్మంటుందిరా. దాన్ని ఎందుకు అంటలుగా చెప్తావు? ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది. వెళ్ళు. నా భయం కూడా అదేరా. తనంటే నీకు ఇష్టమే కదరా, భయం దానికి? ఇష్టమేరా, కానీ అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ప్రేమించడం ఇష్టం లేదు నాకు. జీవితాంతం నిజం ఎప్పుడు బయటపడుతుందని భయంగా బతకడం నాకు ఇష్టం లేదు. అందుకే సాయంత్రం కలిసేటప్పుడు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. పిచ్చా నీకు? ఇప్పుడు ఏమైందని? తనకేం నిజం చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాలతో ముడిపడే బంధాలు గాల్లో మేడల్ లాంటివి, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. తనకు నిజం తెలిస్తే నేను యాక్సెప్ట్ చేయదు, ద్వేషిస్తుంది. పర్లేదురా, చరిత్రలో గెలిచిన ప్రేమ కంటే ఓడిపోయిన ప్రేమకి విలువ ఎక్కువ. అదేంటంటే ఇలాంటి ఒకరోజు నాకు వస్తుందని నేను అనుకోలేదు. ఎప్పుడో ఏంటో ఎలాగో తెలియదు, కానీ నాకు నువ్వంటే. ఒక్క నిమిషం, నీకు విషయం చెప్పాలి. అది విన్న తర్వాత నీకేమనిపిస్తుందో అది చెప్పు. ఏంటది? అది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక. ఒక్క నిమిషం, చిన్న ఎమర్జెన్సీ కాల్. ఎరా సీనుగా, అక్కడక్కడ ఊరంతా ఎదుగుతుంటే మొత్తానికి దొరికేవరా? అన్నా ఏంటన్నా, ఏమైందన్నా? ఎంత ధైర్యంరా, నన్నే మోసం చేస్తారా? నేను మోసం చేయడం ఏంటన్నా? మంచి స్థలం అని లిటిగేషన్ స్థలం అమ్మ పెడతారా? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను రా. అన్నా దీని గురించి నాకు తెలియదన్నా, నేను మా బాస్తో మాట్లాడతా. ఒక్క 4 రోజులు టైం ఇవ్వన్నా. ఈ శంకర యాదవ్ పైసలు కండ కులానికే విలువనిస్తాడు. చూడు, నువ్వు నా కులపాడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా. పైసలు ఇవ్వకపోతే చంపి బొందలో పనుగా పెడతా. కోడక్క గుర్తు పెట్టుకో. రే, అన్న మంచోడు కాదు, త్వరగా ఇచ్చేయి. ఎవరు శ్రీను వాళ్ళు? నీతో గొడవ పడుతున్నారు ఇంటి వాళ్ళు? ఏదో చిన్న ల్యాండ్ సెటిల్మెంట్లే, మాట్లాడేశాను. వాళ్ళేంటి నిన్ను యాదవ్ అని పిలుస్తున్నారు? మీరు యాదవులా? మొన్నొక్కడు శ్రీనివాస్ నాయుడు అని పిలిచాడు. మీరు నాయుడులా? ఎవరు శ్రీను నువ్వు? శ్రీనివాస్ చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, శ్రీనివాస్ యాదవ్? అసలు నువ్వేంటి శ్రీను? దొరికిపోయినాక కవర్ చేయడానికి చూడమాక, చాలా చండాలంగా ఉంటుంది. అది కాదమ్ము. మాట్లాడకు. నీకు నా పేరు పలికే అర్హత కూడా లేదు. నీకు నా గురించి తెలుసు, నేను ఎలా ఆలోచిస్తానో కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసేలా చేసావు కదా. ఇన్ని రోజులు నువ్వు చూపించిన ప్రేమ, చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలే. మోసం చేసావు నువ్వు నన్ను. అది కాదమ్ము, ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఇన్ని రోజులు నన్ను ఎలా మోసం చేసావో చెప్తావా? నీ అబద్ధాలతో నన్ను ఎలా ఆడుకున్నావో చెప్తావా? ఏం చెప్తావు? అవును, మోసం చేశాను. దేనికి? నీ ఆస్తి కోసమా? నీ ప్రేమ కోసం. అవును, అబద్ధం చెప్పాను. దేనికి? నీ పేరు వెనకాల ఉన్న కులం కోసమా? నీ ప్రేమ కోసం. చూడు, అబద్ధాలతో ఏర్పడే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు, అది నాకు తెలుసు. అది చెప్దాను వచ్చాను. చెప్తా విను. నా పేరు శ్రీను, కేవలం శ్రీను. దానికి ముందు వెనుక నువ్వు అనుకున్న కులం మొత్తాలు ఏమీ లేవు. ఎందుకంటే నేను ఒక అనాథ. ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టానో తెలీదు. గాలికి తిరుగుతూ దొరికింది తింటూ పెరిగేశాను. నాకు తెలుసు నాలాంటి వాళ్ళు నువ్వు దగ్గర కూడా రా నువ్వు. కానీ నా మనసుకు తెలియదు కదా. చూడగానే ఇష్టపడింది, నీతో జీవితాన్ని ఊహించేసుకుంది. నాకు తెలుసమ్ము, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని. అవును, ప్రేమించాను. కానీ ఆ ప్రేమ ఇప్పుడు లేదు. నువ్వు ఎవరో ఏంటో తెలిసాక కూడా నిన్ను ఎలా ప్రేమిస్తా అనుకున్నావు? నీలాంటి అనాథకి ముష్టే వెయ్యను, ఇంకా మనసు ఎలా ఇస్తా అనుకున్నావు? అమ్మో, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, కానీ ఒక విషయం అర్థం చేసుకో. ప్రేమ అగ్ని లాంటిది. దానికి కులం, మతం అనే చదువులు ఎప్పటికీ పట్టవు. ఈ విషయం నీకు అర్థమైనప్పుడు నా ప్రేమ నీకు తెలుస్తుంది. అండ్ ఐఎమ్ సారీ నీకు అబద్ధం చెప్పినందుకు.
అమ్మో, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, చిన్న వర్క్ టెన్షన్. నానా చపాతీ చేశాను. చపాతీలోకి కూర ఏం చేయమంటావు? అమ్మా, అది కూడా నన్ను అడగాల, ఏదో ఒకటి చెయ్యవే. అమ్ము, నీకేం కావాలమ్మా? ఏదో ఒకటి చెయ్యి బామ్మ, విసిగించకు. సరే, బంగాళదుంప కూర. బాబు. అమ్మా బామ్మ, ఏమైందమ్మా? బామ్మ ఏమైంది బామ్మ? బామ్మ, బామ్మ ఏంటమ్మా అలా పడిపోయావు? బామ్మ, బామ్మ అసలు కలిపేరు బామ్మ. బామ్మ లక్ష్మి, అమ్మ టాబ్లెట్ బాక్స్ తీసుకురాపోయి. అమ్మా, నన్ను ఏమైంది నాన్న? బామ్మ, ఇదిగోండి టాబ్లెట్. ఇందులో అమ్మ టాబ్లెట్లు లేవు కదే. ఏమోనండి, అయిపోయినట్టున్నాయి. నీకెన్నిసార్లు చెప్పాలి చూసుకోమని? టాబ్లెట్లు ఉన్నాయో లేవో చూసుకోవద్దు. నేను వెళ్ళొస్తాను, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. నాతో ఉండరా, నాకు ధైర్యంగా ఉంటది. సరేనమ్మా. అమ్మో, నువ్వు వెళ్ళి టాబ్లెట్ తీసుకురాపో. సరే నాన్న. అమ్మా, అమ్మా. సారీ అండి, ఒక 10 నిమిషాల ముందు కాల్ చేసే అవకాశం ఉండొచ్చు. ఐఎమ్ సారీ. అమ్మా, 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 అమ్మా. అమ్మా, ఆగు. ఎక్కడికి వెళ్ళావు? మెడిసిన్స్ కోసం ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళావు కదూ. ఇక్కడ మా అమ్మ చావు బతుకుల మధ్య ఉంటే నీకు నీ కులమే కావాల్సి వచ్చిందా? 10 నిమిషాల ముందు నువ్వు టాబ్లెట్లు తెచ్చుంటే కాపాడుకోగలిగే వాళ్ళమని డాక్టర్ గారు చెప్పారు. నిన్ను నమ్ముకొని మా అమ్మను పోగొట్టుకున్నాను. ఇప్పుడు దాకా నువ్వు ఏదో తెలిసి తెలియక చేస్తున్నావు అనుకున్నాను. కాదు, ఇదంతా నువ్వు తెలిసే చేస్తున్నావు. నువ్వు చేసేది ఏదైతే ఉందో అదంతా తప్పమ్మా. సాటి మనిషిని మనిషిగా చూడలేని ఈ కులమతాలు కుళ్ళిన పెంటతో సమానం. మనిషి ఎప్పుడు కులానికో మతానికో పుట్టడు, సాటి మనిషికే పుడతాడు. ఈ ప్రపంచంలో
ప్రతి పుట్టుక విలువైనదే. ఎవడో నీతి మాలినవాడు ప్రతి జాతికి ఓ పేరు పెట్టి వీడు ఊళ్ళో ఉండాలి, వాడు ఊరి చివర ఉండాలి అని శాసిస్తే అలాంటి నీచాన్ని మీలాంటి వాళ్ళు ఆచరిస్తూ మనిషి పుట్టుకనే అవమానిస్తున్నారు. ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ ధనవంతుడికో ఎండ, పేదవాడికో ఎండ కాయదు. కులానికో వాన, మతానికో వాన కురవదు. అందరికీ ఒకటే వాన, ఒకటే ఎండ. ఈ సృష్టే మనల్ని సమానంగా చూస్తూ ఉంటే మనం మాత్రం మనలో మనం హెచ్చు తగ్గులు ఎత్తుక్కుంటూ కూర్చుంటున్నావు. చదువుకున్నావు కదా, నమ్మకానికి మూర్ఖత్వానికి తేడా తెలుసుకో తల్లి. అమ్మా, పువ్వు కంట నీరే కురిసే అమ్మ ఒడి వీడే పసిపాకలా వెక్కి వెక్కి మనసే విడిసే సరివే బడికే వేసవి సెలవులా తిరిగి గుడికే రావాలి నువ్విలా ఒక్క పూట నిజమై మన కలలు ఇలా ముందరున్న కాలం గడిచేది ఎలా బ్రతుకే గతమై ఈ చోట కన్ను విడి చూపే వెలుతోందిలే కంట నీరు తుడిచే తెవరే చెరో సగం చెరో దిశల్లే మారిన ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదంలో చేరిన నువ్వున్న వైపు తప్ప చూపు తప్పు దిశను చూపున అడుగులన్నీ మనము కలిసి ఉన్న దారి విడుచున హరి మరి నిన్నడగమంది జ్ఞాపకాల ఉప్పిన చిరాయి వేదు ఊపిరై నీ కోసం ఎదురు చూపు కవితలే రాసే నీకై మళ్ళీరా. హే సారీ ఏ బామ్మ చనిపోయినప్పుడు రాలేకపోయాను. పర్వాలేదు లేవే, అయినా నీ పెళ్లి చెడగొట్టాను. ఐఎమ్ సారీ. ఏం పర్లేదు లేవే, సీను వచ్చి మా పెళ్లి చేశాడు. ఓకేనే, బాయ్, నేను మళ్ళీ కలుస్తా.
ఇంకా బామ్మ గురించి ఆలోచిస్తున్నావమ్మా? బామ్మ నా వల్ల చనిపోయిందని గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఏడుపు వస్తుంది నాన్న. నా వల్ల కావటం లేదు. బామ్మ చనిపోయింది నీ వల్ల కాదమ్మా, నీలో ఉన్న మీ తాతయ్య వల్ల. చిన్నప్పుడు సెలవులకి తాతయ్య గారింటికి నువ్వొక్కదానివే ఎందుకు వెళ్ళేదానివో తెలుసా? తాతయ్య నన్ను రానేవాడు కాబట్టి. ఎందుకంటే ఓ కులం తక్కువ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి. అవును, మీ అమ్మ నువ్వు అనుకున్నట్టు ఆ కులంలో పుట్టలేదు. కులం ఎప్పుడూ మా ప్రేమకే అడ్డం కాలేదు. మాకే కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రేమకు అడ్డం కాదు. నీ ప్రేమకు కూడా. నాకు తెలుసమ్మా, నువ్వు సీనుని లవ్ చేస్తున్నావని. సీనుకు కూడా నువ్వంటే ఇష్టమే కదా? వాడు మంచోడు కాదు నాన్న. వాడి పని అవ్వడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. తను అబద్ధం చెప్పలేదమ్మా, నిజం దాచాడంతే. అతను వచ్చిన రోజే మన క్యాస్ట్ కాదని చెప్పాడు. నీకు చెప్తానన్నాడు, నేనే వద్దన్నాను. అతను మంచోడో కాదో తెలియదు గాని చెడ్డోడు మాత్రం కాదు. నిజంగా నువ్వు అతన్ని ప్రేమిస్తే మిస్ కావద్దమ్మా. డొనేషన్. ముద్దు పెడతావా? అలానే అక్క. ఒక్క నిమిషం. ఈ అనాథతో నీకేంటి పని? ఈ అనాథకి ఒక కుటుంబాన్ని ఇద్దామనుకుంటున్నాను. వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఐఎమ్ సో సారీ.